ఏదైతే లడ్డూల విషయంలో చంద్రబాబు గారు చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో మాజీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహాప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసిన ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలని దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం అంటూ దుర్మార్గమని నిప్పులు జరుగుతున్నారు అంటూ టోటల్గా ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది సాక్షి. అదే సందర్భంలో తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని వాడుకుంటే అలాంటి ఆరోపణలు చేసిన వాడిని భగవంతుడు క్షమించడం ఇందులో ఎలాంటి సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇట్లాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తవి కాదు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాల్లోనే దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. తిరుమల అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాయంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్ఠ చేయని అంటూ భూమన కరుణాకర్ రెడ్డి. అదే సమయంలో దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టిన వారు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నిజానికని చంద్రబాబు వెనకాడబోరు మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవం సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధం అంటూ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు, అట్లా టీటీడీ మాజీ చైర్మన్ స్టేట్మెంటు ఇప్పుడు సంచలనం అవుతున్నది.